అది సార్ విక్రమ్ చక్రవర్తి రాజవర్ధన్ స్కీమ్ పేరులో చేసిన స్కామ్. కూలివాడి కష్టం, పేదవాడి ఆశ, వాడి పెట్టుబడి. నెక్స్ట్ వీక్ యూకేకి వెళ్ళాలని ప్లాన్ చేశాడు సార్. జనం తొందరగా ఇలాంటి వాళ్ళని ఎందుకు నమ్మేస్తారు? నమ్మకం మన రక్తంలోనే ఉంది సార్. మనం ఎప్పటి నుండో నమ్ముతూనే ఉన్నాం, మోసపోతూనే ఉన్నాం. కానీ సార్ మన ప్రజల్లో మినిమం పేమెంట్, డిస్కౌంట్, ఫ్రీ అనే పదం వింటే చాలు ఎగబడిపోతాం. బికాస్ ఆర్ కంట్రీ ఈజ్ బేస్డ్ ఆన్ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్. ఎంతమంది సార్ ఇలా విక్రమ్ ఫైనాన్స్, చిట్ ఫండ్స్, అదర్ స్కీమ్స్ లో డబ్బులు కట్టి మోసపోతున్నారు. ఇక్కడ ఒక్కటే సార్ ఆశ. మనం అనుభవించకపోయినా పర్లేదు, మన పిల్లలకి, ఫ్యామిలీస్కి ఏదో చేసేయాలని మోసపోతూనే ఉన్నారు సార్ మన ప్రజలు. ఇంత తెలివైన విక్రమ్ని ఎవరు చంపుంటారు? సార్ ఐ వాంట్ టు టాక్ విత్ ఆల్ ది సస్పెక్ట్స్ వన్స్ అగైన్. ప్లీజ్ గివ్ మీ పర్మిషన్ సార్. సనాతన్, నేను నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను. ఆ విక్రమ్ లాంటి వాడిని చంపడం తప్పేం కాదు. ఆ చంపినవాడు మంచి పని చేసి దేశాన్ని సేవ్ చేశాడు. ఇది నా ఒపీనియన్ మాత్రం. గో అహెడ్ ఆఫ్ యువర్ ఇన్వెస్టిగేషన్. థ్యాంక్ యూ సార్. పర్సనల్ అజెండా ఇస్ ఎ వే టు డూ ఎనీ క్రైమ్. ఇక్కడ విక్రమ్ని చంపాల్సిన అజెండా, మోటివ్ వీళ్ళందరికీ ఉంది. కానీ వీళ్ళలో విక్రమ్ని ఎవరు చంపుంటారు? ఈ కంపెనీలో లోన్ తీసుకున్న సుదర్శన్ లోన్ కట్టలేక సూసైడ్ చేసుకున్నాడు. తను మీ బ్రదర్. సునీల్ ఈ కంపెనీ ఇచ్చిన లోన్ కట్టలేకపోవడంతో కంపెనీకి సంబంధించిన కొంతమంది రౌడీలు ఇంటికి వచ్చి కొట్టడం వల్ల అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తను మీ అన్న ఫాతిమా బేగం. వీసీ కంపెనీలో లోన్ తీసుకొని చాలా ఇష్టంగా స్థలం కొనుక్కుంది. వీసీ కంపెనీ వేసిన వడ్డీ మీద వడ్డీ కట్టలేకపోవడంతో వీసీ కంపెనీ మేనేజ్మెంట్ బలవంతంగా స్థలం లాక్కోవడం వల్ల ఆ బాధ భరించలేక గుండెపోటుతో చనిపోయింది. తను మీ అమ్మ. మీ నాన్న శివనారాయణ లోన్ తీసుకుంది వీసీ కంపెనీలోనేగా. మీరందరూ కలిసి విక్రమ్ని చంపేశారు. లేదు సార్, మేము చంపలేదు. నో సార్, నేను విక్రమ్ని చంపాలనే కంపెనీలో జాయిన్ అయ్యాను. కానీ రాత్రి పార్టీలో డ్రింకులు ఏదో కలపడం వల్ల మత్తులో పడిపోయాం. లేచి చూసేసరికి విక్రమ్ చనిపోయాడు. కానీ నేను విక్రమ్ని చంపలేకపోయాను. విక్రమ్ చనిపోయాడన్నది నా బాధ కాదు, నా చేతిలో చంపలేకపోయానన్నదే నా బాధ. ఎంత అడిగినా నువ్వు నిజం చెప్పట్లేదు. లెట్స్ టెస్ట్ యువర్ బ్రెయిన్. రుద్ర, విజువల్ పాలిగ్రఫీ తీసుకురా. అలాంటి టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడా లేదే. అది నీకు నాకు తెలుసు, తనకు తెలియదుగా. ఎక్స్క్యూజ్ మీ, విజువల్ పాలిగ్రఫీ అంటే? నీలాంటి క్రిమినల్ బ్రెయిన్స్ని స్కాన్ చేసి మాకు విజువల్గా చూపించేది. నిజం చెప్పు దివ్య, నువ్వే విక్రమ్ని చంపేశావు కదా? గన్ మీద ఫింగర్ ప్రింట్స్ నీవే ఉన్నాయి. నువ్వు కంప్లీట్గా దొరికిపోయావు. ఆ రోజు నైట్ ఏం జరిగిందో చెప్పు. సో ప్లాన్ ఏంటి? ప్లాన్ తర్వాత ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మన కంపెనీలో 5,000 కోట్లున్నాయి. అందులో 4,000 కోట్లు నాకు, 1,000 కోట్లు నీకు. రేయ్, నువ్వెక్కడి నుంచి వచ్చావన్నది గుర్తుంచుకో. నా కాళ్ల దగ్గర కూర్చొని మీరే దేవుడయ్యా అన్నది మర్చిపోకు. నా మోచేతి నీళ్లు తాగి ఎదిగిన నా కొడుకు వినువు.
నాకు ముష్టేస్తావురా ఆ? రే రాజవర్ధన్, మాటలు కంట్రోల్గా రాని. నా ఇంటెలిజెన్స్ ని పెట్టుబడిగా పెట్టి కంపెనీని ఈ స్థాయికి తీసుకువచ్చాను. ఐ am the face of this company. ఓ అవునా? కుక్కల కాళ్ల దగ్గర పడుంటావనుకున్నాను. నక్కల తెలివితేటలు చూపిస్తున్నావు. రేయ్, ఈ రాజవర్ధన్తోనే రాజకీయమా? ఆయుష్ చెల్లిపోతుందిరా. నాకే వేలు చూపిస్తావా? ఆ? హే విక్రమ్ నో. రేయ్, గన్ను చూపిస్తే భయపడతాననుకున్నావురా? నీ విన్యాసాలు పిల్ల నా కొడుకుల దగ్గర చూపించు. రోజులు లెక్క పెట్టుకోరా నా కొడక. Get out! Out! విక్రమ్ రిలాక్స్ ప్లీజ్. విక్రమ్ కూర్చో ప్లీజ్. రిలాక్స్ విక్రమ్. మీరే పంచుకుంటుంటే నా పరిస్థితి ఏంటి? నా కాంట్రిబ్యూషన్ ఏం లేదా? వాట్ అబౌట్ మై షేర్? నువ్వు దీనికోసమే పనికొస్తావు. షేర్ గురించి ఆలోచించకు. యూ ఆర్ అ బిచ్. కంపెనీ కోసం ఇంత కష్టపడితే నాకు లాస్ట్ కి దక్కింది ఇదా? నన్ను పిచ్చ అన్నాడా?
bitch!